నాన్న పులి, సంక్రాంతికి పిండి వంటలు చెయ్యాలి కదా, నాన్న చేత సరుకులు తెప్పించాలి. కాస్త ఒక చీటీ రాసి పెట్టి నాన్న. నాకు చదువు రాదు కదా నాన్న, నేను ఎలా రాయగలను? అందుకే చదువుకోమని చెప్పేది. అప్పుడప్పుడు అసలు నేను ఇంట్లో పుట్టకపోతే ఇల్లు ఏమైపోయేదా అని భయమేస్తా. సరే చెప్పు, రాస్తా. పెసరపప్పు 1/2 కేజీ, జీడిపప్పు 2 కేజీలు. ఈ చీటీ నాన్నకిచ్చి ఈ సరుకులు మర్చిపోకుండా తీసుకురమ్మని చెప్పే. సరేలే. 1 hour later. అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి వాడిని అలా కొడుతున్నారు? నా జీతం 30,000, ఈ నా కొడుకు స్కూల్ ఫీజు 2 లక్షలు. అయితే ఇప్పుడు ఏమైంది? నువ్వు చెప్పిన సామాను ఈ నా కొడుకు ఎలా రాశాడో తెలుసా? పెసరపప్ప 1/2 కూజ, జిడ్డు పప్ప కూజ, ఏతినికి గుడ్లు 2 కూజ, బెల్లం 1/4 కూజ, తినికి పిడ్డి 3 కూజ. ఇది చూడు, శనగల్ని శనిగాళ్ళని రాశాడు ఈ శనిగాడు. ఇది హైలైట్, యాలకుల్ని ఏకాయ అని రాశాడు. చెప్పు వీటిని ఏం చెయ్యాలో? నేను కరెక్ట్గానే రాశాను కదా ఫ్రెండ్, మీరే చెప్పండి ఫ్రెండ్. ఫాలో కొట్టండి.